ఇంగ్వెలల్ హెర్నియాలు అంటే ఏంది? ఇది మగవారిలో ఎక్కువొస్తుంది, ఆడవారిలో తక్కువొస్తుంటుంది. ఇంగ్వెలల్ హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. సో, ఇంగ్వెలల్ హెర్నియాలో ఏమవుతుంది అంటే ముఖ్యంగా కారణాలు ఏంటి అనుకుంటే విపరీతంగా దగ్గు రావడం. 2 నెలలు, 3 నెలలు అట్లా ఎక్కువ దగ్గు రావడము. అంతేకాకుండా ఎక్కువ బరువులు లిఫ్ట్ చేయడం వల్ల కావచ్చు, కాన్‌స్టిపేషన్ మలబద్ధకం కావచ్చు, ఓవర్ వెయిట్ ఉండడం కావచ్చు, లేకపోతే వంశపారంపర్యంగా ఉండవచ్చు, మజిల్ డిఫెక్ట్ కావడం వల్ల కావచ్చు, వీక్‌నెస్ ఏర్పడడం కావచ్చు. అంతేకాకుండా మూత్రం పోసేటప్పుడు మెయిన్‌గా ఎక్కువ ప్రెషర్‌తో మూత్రం పోయడము, ఇట్లాంటి వాటి వలన మనకి ఇంగ్వెలల్ హెర్నియాస్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం బీపీహెచ్ అంటాం. బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. ఏజ్డ్ అయ్యే కొద్దికల్లా ఏమవుతుందంటే 60 ఇయర్స్, 65 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఆ కొవ్వు గడ్డ ఏదైతే ఉందో మనకు ప్రోస్టేట్ అంటాం కదా, మూత్ర నాళం పక్కన ఉండే కొవ్వు ఏదైతే పెరగడం వల్ల మూత్రనాళం బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయి మూత్రం రాదు. మూత్రం రాకపోయేసరికి ప్రెషర్ పెట్టి మూత్రం పోస్తుంటారు. దాన్ని మనం బీపీహెచ్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరిగిపోయి పేగులు అనేవి లోపల టైట్‌గా ఉంటాయి. కడుపులో మొత్తం పేగులు అనేవి లోపల టైట్ ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఏసినట్టుగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తుంటాయి. దానికి సందు దొరికితే బయటకు వద్దామని చూస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ వలన సందు దొరికిందో ఆ పేగులు బయటికి రానికి ప్రయత్నం చేసుకుంటాయి. ఆ సందులు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే 2 గజలల వైపు, ఎడమ వైపు, కుడి వైపు 2 గజలల వైపు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఆ సందు అనేది. సో, దాన్నే డీప్ రింగ్ అంటాం. ఆ రింగ్ నుంచి బయటకు వచ్చేసేస్తాయి. పేగులు మెల్లగా బయటకు వచ్చేసి స్క్రోటంలో సెటిల్ అయిపోతాయి. దీన్ని వరి బీజం అంటాం అన్నట్టు. సో, ఈ రకంగా స్క్రోటం చూసుకుంటే గనక ఇందులో 2 టెస్టిస్‌లు ఉంటాయి. ఒకటి ఒకవైపున. ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఉండడం వల్ల ఈ లోపల ఉండాల్సిన పేగులు ఏవైతే ఉన్నాయో ఆ పేగులు ఈ డిఫెక్ట్ ద్వారా బయటికి రావడం జరుగుతుందన్నట్టు. బయటికొచ్చి ఈ స్క్రోటంలోనే అంటే కింద సంచి అంటాం కదా, ఆ సంచిలోకి దూరిపోతా ఉంటాయి. దూరిపోయి ఈ సంచి ఏదైతే ఉందో పెరిగిపోతా ఉంటుంది సైజ్ అనేది.